ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కట్టు సూపర్ తమాషా పెట్టింది సరిపోదు. ఏం రాదన్నా ఎక్కడ పోయినావు ఇక మంచి చెట్లు గిట్లు అన్నీ చూసుకుని వచ్చినా ఉంటురా. అవును రా ఇప్పుడు ఒక స్పెషల్ అని మంచి దగ్గరికి వచ్చిన. స్పెషల్ అంటే చాలా స్పెషల్. ఇక ఏ ఊరికంటే నెమ్తాబాద్ అనమాట, నాల్కల్ మండలు. మన సంగారెడ్డి జిల్లాకు వచ్చిన. నిన్న మన బాగా జూల మగద్వాల నాగరికట్నం నిజామాబాద్ తిరిగిన కదా. ఈ పొద్దు ఇక్కడ దొరికి మన పిల్లగాడు ఎవరి దగ్గరికి వచ్చినాడు పేరు మంచిగా నుండి కేఎస్ఆర్. కేఎస్ఆర్ అంటే మన కేసీఆర్ సార్ గుర్తుకొస్తుంది కదా, గట్లనే మరి ఆ సార్ తగ్గట్టే పేరు ఉన్నది. ఇక సార్ పేరు వచ్చేసి కొత్తపల్లి శ్రీకాంత్ రెడ్డి. కేఎస్ఆర్ కేసీఆర్ సార్ ఇట్లా గిట్లా అనమాట. ఇక అంటే కేసీఆర్ సార్కి చాలా పిచ్చిగా చాలా ప్రేమ సార్. ఇక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఇప్పుడు ఇక గ్రామానికి, ఇక ఊరు పెద్ద మనిషి. ఇక అవన్నీ అడిగి తెలుసుకుందాం ముచ్చట. ఎట్లా రాజకీయ ప్రస్థానం సులువైంది, వెనకడికి ఎట్లా వచ్చారు, బాగా కష్టపడుతూ పైకి వచ్చినాడు సర్పంచ్. మంచి మేజర్ గెలిచింది. మాకు ముగ్గురుట్లా ఇంచుమించు 60-65 ఊళ్ళో మేజర్ గెలిచింది సర్పంచ్. ఇక పటేల్ నాతో ప్లేవ మలుపుకి ఎవరైనా పటేల్ నమస్తే. నమస్కారం. బాగున్నావు పటేలా? బాగున్నా. ఏమో అంగి కడుక్కున్నది గంజ చేసినట్టు మన పెద్ద సార్ చేసినట్టు ఇట్లా అంగి. కేసీఆర్ సార్ ఎప్పుడు కలిసిన సార్ ఫోటో బాగుందా? మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కట్ట ముందు అట్లా డైరెక్ట్ పోయినావా? మన ఎమ్మెల్యే సాబ్ కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా ఉండే, అట్లా. ఇక మరి ఈ పొద్దు మీ ఊరికి వచ్చిన సార్ మా సార్. ఇక మరి సూర్యత ముచ్చట ఇక నేనే మీకు తెలుసుకొని వచ్చిన. మా వ్యూవర్స్ తెలవాలిగా, తెలియాలి, చెప్పాలి పడాలి మరి. నమస్కారం, నా పేరు కొత్తపల్లి శ్రీకాంత్ రెడ్డి. నా గ్రామం వచ్చేసి నెమ్తాబాద్, నాల్కల్ మండల్, జైరాబాద్ నియోజకవర్గం, జిల్లా సంగారెడ్డి, తెలంగాణ. నేను గత డిసెంబర్లో 2025లో ఎన్నికల్లో పోటీ చేసినాను. కాబట్టి అందులో ముగ్గురం పోటీ చేస్తే దాంట్లో 54 ఓట్లతోటి మెజార్టీతోటి నాకు ప్రజలు బ్రహ్మరథం బట్టి నన్ను గెలిపించారు. ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సూర్యన్ పటేల్ వెనకటికి కుటుంబ సభ్యులు రాజకీయం చేసినా మీరే రాజకీయానికి వస్తారా? నేనే రాజకీయం చేసిన. 2001లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు అప్పటి నుంచి నేను ఫస్ట్ టీఆర్ఎస్ జెండా పాద్దామని ఉద్యమకారులాగా నేను తయారైదామని చూసింటి. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఇక్కడ టీడీపీ అప్పుడు తెలుగుదేశం ఉండే విలేజ్ ఊరు కట్టుబడి ప్రకారం మాకు ప్రత్యర్థులు తెలుగుదేశం ఉంటే వాళ్ళు మాకు తెలియనట్టు తెలుగుదేశం తీసుకోకపోతే నేను తెలుగుదేశం రాజీనామా చేసి కాంగ్రెస్లోకి ఎంట్రీ అయింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి గారి ప్రోద్బలంతో అప్పుడు నేను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి నా గురువు ఆయన. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి డీలిమిటేషన్లో జైరాబాద్కు మేము ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో గీతారెడ్డి, మంత్రి గీతారెడ్డి సార్ దగ్గర కూడా పనిచేసినాం. ఆమె దగ్గర కూడా అప్పటికి ఫస్ట్ నేను ఇక్కడ జనరల్ స్థానాలు ఉంటే ఒక ఎస్సీ క్యాండిడేట్లో పెట్టుకొని ఓడిపోయాను. ఫస్ట్ ఓటమి. తర్వాత నెక్స్ట్ టైం ఒక జనరల్ వచ్చిండే, ఆయన నా ప్రత్యర్థి కిస్టేట్ సార్ ఏమన్నాడంటే, నీకు వయసు చిన్నది ఉన్నదిరా, ఇంకా ముందుకు ఉన్నది, కొద్దిగా ఆగు, వదిలిపెట్టి సార్ అంటే సరే అని అప్పుడు జనరల్ స్థానంలో మళ్ళీ నా ప్రత్యర్థిని అనుచరుని నిలబెట్టుకొని గెలిపించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు ఎస్సీ వచ్చింది మా విలేజ్లో. 2 సార్లు నా సర్పంచ్లోనే గెలిపించుకున్నాను. 2 సార్లు 3 టర్ములు సర్పంచ్ గెలిపించుకొని 4వసారి నేను సర్పంచ్గా అయినా. వచ్చిందని నేను గట్టిగా పోటీ చేసి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కూడా నాకు ప్రత్యర్థులతో నాకు అసలు పోటీ లేదని సంజాయించుకున్నాను. ఊర్లో చేసుకొని ఒంటరిగా ఏమీ లేదు, ఒంటరిగా నిలబడి నేను డోర్ టు డోర్ నేను చేసిన సేవలు
నేను చేసిన పనితనాలు, గీతారెడ్డి దగ్గర పనిచేసిన, కిష్టారెడ్డి గారి దగ్గర పనిచేసిన, షెట్కార్ గారి దగ్గర పనిచేసిన, ఇక్కడ ఎమ్మెల్యే మాణిక్రావు గారి దగ్గర కూడా పనిచేసి పబ్లిక్ సేవ చేసిన. ఏ ఆసుపత్రి కానీ, ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ, ఊరు గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, అన్ని పనులు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజాపథం అని పెట్టిండే మా గ్రామంలో. సీఎం కేసీఆర్ రోషయ్య గారు ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ప్రోగ్రామ్ నేను తీసుకున్నా. అప్పుడు గీతారెడ్డి మేడం గారికి స్వాగతం పలికి, అప్పుడు ఏమైందంటే మేడం గారు నీకేం కావాలి శ్రీకాంత్ అని ఫోన్ చేసింది. నీ విలేజ్లో ప్రజాపథ పథకం ఆ రోజు స్టార్ట్ అన్నమాట. జిల్లాల మొత్తానికి జిల్లా అధికారులను పిలిపించుకున్నాం. మంచిగా ఊరంతా మొత్తం కూర్చోబెట్టుకొని మంచిగా స్టే చేసి మేడం గారి స్వాగతం పలుకొని, మేడం గారికి ఒకటే కోరిక వినిపిన, నాకు ఒక విలేజ్కు ట్రాన్స్కో ఏమంటాం కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పేసి అడిగితే ఇమ్మీడియట్లీ రాత్రి చెప్పంగానే 7:30 రాత్రికే హిట్ అయిపోయింది. అప్పటికి బాగా ఆమె పరిశ్రమల శాఖ మంత్రి ఒకప్పుడు. ఆమె మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఉపేందర్ రెడ్డి అని పిఎం ఉంటాడు, మా తెలిసిన లీడర్, నాకంటే పెద్ద ఆయన వీరారెడ్డి అని ఉంటాడు గంగవారి కాడ. శ్రీకాంత్ మేడం ఫోన్ చేసింది, మరి ఏం కావాలని నీకు విలేజ్, మరి మేడం అయితే వస్తుంది ఊరికి ఉత్తి చేతితో మినిస్టర్ వచ్చినప్పుడు నాకు ఏం కావాలని అండి, నాకు ఏం వద్దు రోడ్డు కావాలని చెప్పిన. 97,53,000 రూపాయలు అప్పుడు ప్రొసీడింగ్తో సహా తీసుకొని నా విలేజ్లో నా సీట్లో పెట్టింది ఆ రోజు. ఆ రకంగా చేసింది ఆమె కూడా, నేను అప్రిషియేట్. తర్వాత రచ్చబండ కార్యక్రమం పెట్టింది. రచ్చబండలో ఎంపీ షెట్కార్ గారి ప్రోగ్రామ్ కూడా నా విలేజ్లోనే, పైలట్ అనమాట. ఆయన మంచినీటి కోసం ఆయన 10 లక్షల రూపాయలు ఇట్లా ఇచ్చిపోయాడు. సర్పంచ్ నేను లేకపోయినా నా మాట వినిపించుకున్నాను. అప్పుడు సర్పంచ్ నేను కాను, కాకపోతే నా వాళ్ళని గెలిపించుకొని అభివృద్ధి పాటలో తీసుకోపోయాను అనమాట. అప్పుడు అయితే పటేల్ మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కప్పుకున్నాం మరి కాంగ్రెస్. అయితే దీంట్లో మండల నాయకులు, నాకు పడని నాయకులు ఏం చేశారంటే, ఈయన ఎదుగుతున్నాడు, గీతారెడ్డి దగ్గర 3వ స్థానానికి వచ్చిన నేను, డాక్టర్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అని వాళ్ళు 2 ఉంటారు మా మండలంలో. వాళ్ళకంటే నన్ను అనగబట్టాలి, నన్ను రాజకీయంగా ముందుకు ఎగనివ్వద్దు అని వాళ్ళు ఏం చేశారంటే, నాకన్నా కింది స్థాయి కార్యకర్తలు ఉంటారు గ్రామంలో, వాళ్ళతో చిచ్చు పెట్టించారు అనమాట. చిచ్చు పెడితే నేనేమనుకున్నా అంటే, సరే మేడం గారు శ్రీకాంత్ 30 తారీఖు ఎలక్షన్ అనమాట, 30 తారీఖు మన ఇంటికి వస్తున్నా అంటే, నేను సీరియస్ ఆడే అన్ని చేసి పెట్టుకున్నా ఇంట్లో. ఆమెకు స్వాగతం పలికి వచ్చిన ఇంటి ఆడపిల్లలు వచ్చిందని రూపడు ఉంటుంది, ఎంతైనా కానీ సీరియస్ ఆడే పెడదామని ఆలోచన. నేను అన్ని రెడీ చేసుకొని మహిళలందరూ పోగు చేసుకొని అందరు ఇక్కడ ఉంటే, ఆమె గుడికాడ వచ్చి ప్రోగ్రామ్ చేసుకొని గుడికాడ కొబ్బరికాయ కొట్టి, ఆ తర్వాత చర్చిలో కొట్టి ఆడ ప్రార్థన చేసుకున్నాక వీళ్ళు మన ఇంటికి రానివ్వలేదు. రానినప్పుడు నా కార్యకర్తలు ఏమన్నారు, అట్ అయిపోతుంది ఇంట్లో వేసి అవసరం లేదు. అప్పుడే ఇమీడియట్గా వచ్చేసి కాంగ్రెస్ బ్యానర్స్ జెండాలన్నీ కాలబెట్టేసారు. అప్పుడే కాలబెట్టేసాం. నా మనసు ఇరిగిపోయింది. ఇరిగిపోగానే ఏమైంది, తర్వాత మరొక పెద్ద నాయకుడు వచ్చి, నా కాన్సెన్స్ నాయకుడు, అట్లా కాదు శ్రీకాంత్ అట్లా మంచిగా ఉండదు అది ఇది అని బయపు చేయదు. కార్యకర్తలు ఇట్లా చెప్తే నేను అట్లా 200 మంది ఉన్నారు నా ఇంటి ముంగట. 5 గంటల తర్వాత మాజీ మంత్రి ఫరీద్ చౌదరి గారు ఆయన ఫోన్ పోయింది. నేను ఎవరిని పార్టీని అడగలే, పార్టీ నా దగ్గరకు వచ్చింది. అది పార్టీ వచ్చి ఆయన వచ్చి నాకు కండవ కలుపుకొని పార్టీలు చేంజ్ చేసిన. ఇలా ఉన్న కార్యకర్తలు కూడా అడిగే అవసరం లేదు, పబ్లిక్ నా దగ్గర ఉన్నారు. పబ్లిక్ ఎట్లా చెప్తే నేను ఎట్లా చేయాలి, వాళ్ళు ఏమన్నారు ఎట్లా చేద్దాం ఉండను ఒకటి ఏకగ్రీవంగా. నాకు టీఆర్ఎస్ పోదాం, మీ ఇష్టం లేదంటే అది మీ ఇష్టం అంటే మీ ఇష్టం అని అడిగిన. ఏమని కార్యకర్తలు మీరు ఇట్లా అంటే అట్లా రైట్ అంతే, మరి అంతే కదా, వాళ్ళ ఒపీనియన్ తోటే కదా. మరి ఈ రోజు కూడా ఆ కార్యకర్తలే నిజంగా నిలబడ్డారు, ఏ రూపాయి ఆశించలేదు. వాళ్ళ ఎండ ఉండి అండతోటి ఉండి నన్ను ఎందుకు గెలిపించుకున్నారు. ఇది కాదు, ఇంతకుముందు రెండోసారి ఎమ్మెల్యే గెలిచించు. అప్పుడు ఆయన హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ ఉండే ఎవరు పరిసాబ్ ఆయన ఉంటే, ఆయనకు ఇమీడియట్లీ మల్కాపురం శివకుమార్ ఉన్నాడు కదా చైర్మన్ గారు, వాళ్ళిద్దరు వచ్చి అవసరం లేదు మీరు రావాలి మా పార్టీలోకి అని చెప్పేసి, సరే సార్ మీ ఇష్టం, నాకు తగిన స్థానం ఇస్తా అంటే ఇచ్చేసాం.
ఆ తర్వాత నాకు 2 సార్లు మా మిస్సెస్కు ఆత్మ డైరెక్టర్ ఇచ్చారు పార్టీ రాగానే. నన్ను ఆత్మ డైరెక్టర్ వైస్ చైర్మన్ ఇచ్చారు. ఆ తర్వాత మండల నాయకుడిగా ఒక ప్రసిద్ధి ఒక ఫ్యానాలు తయారు చేశారు. అప్పుడు కూడా ఏ దాంట్లో కూడా నేను ఎప్పుడు కూడా నేను ప్రతి దాంట్లో కూడా ఒక పార్టీతో అనుసంధానం ఉండి ఒక బలంతో ఉంటాను. మనిషి మాట చెప్తే పటేల గీత తమాషా ఎర్ర బుర్ర ఉన్నావు. మరి షాది ఎప్పుడు చేసుకున్నావు పటేల నువ్వు మేడం? 2003లో మేడం కడుతూ మార్చి 27 నాడు మా అట్లా పిల్ల ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటారా? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అబ్బా అమ్మాయి, రెండో అమ్మాయి 10th ఉంది. అచ్చా పెద్ద అమ్మాయి పెళ్లి చేసావు అయితే? చేయాలి, సంబంధాలు వస్తే చేయాలి. అయితే మరి అన్నదమ్ములు ఎంతమంది పట్టాలా? నేను ఒక్కని మా నాన్నకి. ఏక్ నిరంజన్ ఒక్కలే? ఎవరు లేరు ఇంక? అచ్చా అందరు సెట్ ఇక? అందరు సెట్. మరి ఎట్టకేళ్ళకి ఇక ఈ కిత్తల మీకు అవకాశం వచ్చింది, జనరల్ వచ్చి కాబట్టి పోటీ చేసి ఇంతకుముందు అంటే గతంలో మీ వ్యక్తుల్ని మీ అనుచరులని మీ శ్రేయోభిలాసం పెట్టుకొని గెలిపించుకున్నారు. మరి ఈసారి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు? సమస్యలు ఏం చెప్పి పెట్టాలి? మీరు సమస్యలు ఏమని, మాకు పింఛన్ కావాలా, రేషన్ కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలా, పింఛన్లు కావాలా, మరి మా ఇంటి చుట్టూ ఉన్న మురికి కాలువలు, రోడ్లు, డ్రైన్లు అవన్నీ కావాలని చెప్పేసి వాళ్ళైతే చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా సమస్య నువ్వు ఉంటే నేను బరాబరి చేస్తావు అనేది ఒక వాళ్ళకి నమ్మకం. నేను చేసిన సేవలు అది. ఎంత ముగ్గురు పడేది పోటీ చేసింది? ముగ్గురు. మొత్తం వాడమే ఉండదు? 8 మంది. మీ పేరు? నా ప్యానల్ 5 మంది. 5 మంది. ఉపసర్పంచ్ అంతా మీ ఒకటే? వార్డు మెంబర్ అంతా మంచిది. అంతా కలిసిపోయారు ఇప్పుడు? అంతా కలిసి వాళ్ళు కూడా నా వాళ్ళే ఉంటారు. వాళ్ళు నా దాంట్లోకి తీసుకొని పోయి వాళ్ళకి పోటీ చేస్తారు. వాళ్ళు నా ప్రత్యర్థులు గారు వాళ్ళు అవతల నిలబడ్డా కూడా వాళ్ళే నా మనుషులు, వాళ్ళే నాకు పోటీ చేసిన వాళ్ళే. వార్డు మెంబర్ మెజార్టీ 54 ఓట్లు. 54 ఓట్లు. అయితే మాట్లాడుతూ కళ చెప్పాలన్నా చెప్పు. ఖర్చు కూడా బాగా కావచ్చు అనుకుంటాను. ఖర్చు అంటే మామూలు ఖర్చు తప్పది. ఖర్చు అనేది అనుకుంటారు. బీర్లే సారలేదు, ఏం లేదు. ఒకటే వాళ్ళకి చేసిన సేవలు. ప్రతి పిలిచినప్పుడు వస్తాడు. ఈ చావుకైనా సమానికైనా ఏ దానికైనా కూడా శ్రీకాంత్ రెడ్డి అంటే వస్తాడు, నిలబడతాడు. ఒక గట్టి నమ్మకం, గట్టి నమ్మకం. మరి గెలిచిరు కితరా పోయినసారి కూడా మీ వాళ్ళు గెలిచిరంటే, మరి ఈ పేర్లలో అన్నిట్లలో చేసిన కార్యక్రమం ఏమైనా పట్టాలా? జర వివరంగా చెప్తావా? జర మా వివరంగా అంటే ఇక చరిత్ర ఉన్నది, అది ఇక పొద్దుందా చెప్తే కూడా పోదు. ఎందుకంటే 15 ఏళ్ళు సర్పంచులు, ముగ్గురు సర్పంచ్ అంటే 15 ఏళ్ళు. రెండోది 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసులో పాలన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాకు పట్టం అప్పచెప్పినప్పుడు ఏమున్నది దాంట్లో, ఫస్ట్ సర్పంచ్ గెలిపించుకున్నప్పుడు మంత్రి గీతారెడ్డి సమక్షంలో ఉన్నప్పుడు తక్కువ లేదంటే కూడా రోడ్డు, సీసీ రోడ్లు, డ్రైన్లు అప్పుడు తీసుకున్నాం. ఇంచుమించు ఒక కోటిన్నర. వాటర్ సప్లై నీళ్లకు ఇంచుమించు ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టించిన, చిన్న మినరల్ వాటర్ ట్యాంకులు కట్టించిన, అన్నీ కట్టించినాక తర్వాత ఎస్సీ సర్పంచ్ వచ్చినాక ఫార్మేషన్ రోడ్లు, సీసీ రోడ్లు అప్పుడు కూడా శాంక్షన్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్ వచ్చినప్పుడు ఆడ 30 ఇంచుమించు 30 నుంచి 40 లక్షల వరకు సీసీ రోడ్లు వేసినాం విలేజ్లో. సీసీ రోడ్లు వేసి ఎంత డెవలప్ కావాలో అంత ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దగ్గర ఏమున్నా కూడా గుంజుకొని హరీష్ రావుతో సెక్రటరేట్ ప్రగతి భవన్లో పోయి కూర్చొని అక్కడ ఈ హరీష్ రావుతో స్పెషల్ గ్రాంట్ కూడా లాస్ట్ టైం తెప్పించుకొని నేను ఊరికి అభివృద్ధి చేసుకొని వచ్చిన. ఆ అభివృద్ధి తర్వాత నేను చేసిన నమ్మకంతో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మళ్ళీ నేను సర్పంచ్ గెలిపించినాక నేను 12వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది, 17వ తారీఖు కదా, 17వ తారీఖు అయినాక ఎలక్షన్ అయినాక 22వ తారీఖు 23 తారీఖు స్పెషల్గా నేను ప్రావీణ్య మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు నా లెటర్ రాసి 20 లక్షల రూపాయలు జీపీ బిల్డింగ్కి శాంక్షన్ చేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్గా. ఆ తర్వాత మహిళా శక్తి భవనం 10 లక్షలు. ఆ తర్వాత ఎస్సీ కాలంలో 10 లక్షలు, 5 లక్షలు సీసీ రోడ్లు. ఆ తర్వాత ఇప్పుడు సైడ్ రైన్ మొన్న 3 లక్షలతో ఎమ్మెల్యే గారు పెట్టాడు. దీనికంతా కారకుడు మనకు మా ఎమ్మెల్యే మాణిక్రావు గారు. ఆయన తూచే తప్పకుండా ప్రతికి ఇది కావాలి సార్ అంటే ఆయన పక్క 100% నాకు ఇచ్చేవారు. ఎమ్మెల్యే కోటలో మళ్ళీ 5 లక్షల సీసీ రోడ్లు, ఇప్పుడు డిఎంఎఫ్టీ కింద వాటర్ సప్లై కోసం అని చెప్పి బోర్ మోటారు, వైర్లు, పైప్ లైన్ అవన్నీ చేపించుకొని ఈరోజు ఊర్లో ఈ సంవత్సరంలో ఇంత ఎల్నినో ప్రభావం అయినా, ఇంత ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ వస్తే కూడా నా దగ్గర నీటి ఎద్దరు లేనట్లు
మరి ప్రతి ఒక్కటి వెలుతురు కానీ వైద్యం ఉంటే కూడా అంగన్వాడీ టీచర్లు వైద్యం మీ పిహెచ్ నుంచి రివ్యూ మీటింగ్ పెట్టిన దాంట్లో నుంచి వాళ్ళకి ఆఫీసర్లకు అంతా పిలిపించి అందరికీ ఐక్యత చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రతి జనరల్ వార్డు మీటింగ్ లాగా గ్రామ సభ పెట్టి వెటర్నరీ వైద్యం విద్య ఆరోగ్యాలు అన్నిటికీ తీసుకొని అందరికీ ఒక గుబైకి తీసుకొని ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నా. ఇంకా ఇదే విధంగా కొనసాగిస్తానని చెప్పేసి మరోసారి మాటిస్తాను. అదేవిధంగా ఈరోజు మండల ప్రాదేశిక పాఠశాలల్లో కూడా ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఎన్ఆర్ఎస్లో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రారంభం చేసిన. ఇవన్నీ అర్థాంతరంగా నడుస్తున్నాయి, పనులు నడుస్తున్నాయి. ఇవి కూడా త్వరలో ముగించుకొని మంచిగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో కలెక్టర్ గారితో పిలిపించుకొని శంకుస్థాపన చేసి అందరికీ ఆమోదయోగంగా మనం చేస్తా అని చెప్పేసి మరోసారి ఇంత తమాషా మాట్లాడుతూ మాట్లాడుతా చెప్పండి సార్. ఇక మీ పేరు కూడా కేఎస్ సార్, మన కేసీఆర్ సార్. అప్పుడు కేసీఆర్ సార్ విన్న సంక్షేమ పథకాలు మళ్ళీ ఈ కిత్తులు మన రేవంత్ రెడ్డి సార్ విన్న సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్తా దాని కేసీఆర్ గారు చేసిన పథకాలు దీంట్లో ఆయనకు రేవంత్ రెడ్డికి చాలా పొందుతున్నారు. దాన్ని ఎట్లా అంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన బాపు కాబట్టి కేసీఆర్ అంటే నాకు అభిమానం ప్రజలకు ఇప్పటికైనా కూడా. రేవంత్ రెడ్డి ఏమున్నదబ్బా ఫ్రీ బస్ అంటున్నాను. ఫ్రీ బస్ మా ఊరికి బస్సే రాదా? మా ఊరికి బస్సే రాదు. బస్ ఏడెక్తారు. మరొకటి దీంట్లో ఎంత ఉన్నా రుణమాఫీ అన్నాడు. ఒక్కటి ఎంత మా 25% రుణమాఫీ కాదా? కేసీఆర్కి ఇటు పని చేసి అంబులెన్స్ రాదా? ఏ చేసినా కూడా రేవంత్ రెడ్డి మన రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పాడిపోయింది. ఇప్పుడు లేకపోతే మా రోడ్ సైడు నేషనల్ హైవే జైరాబాద్ టు బీదర్ రోడ్డుకు ₹1 కోటి 2 కోట్ల ఎకరా ఉండే. ఈరోజు 15 లక్షలు 20 లక్షలు 30 లక్షల వరకు వలుకుతున్నాయి మా భూములు. రేట్లు పడిపోయా. ఏం చేయాలి? ఏదైనా కేసీఆర్ బాబు చేసింది. కేసీఆర్ కిట్టే కానీ 24 గంటల కరెంటే కానీ మిషన్ భగీరథ నీళ్ళే కానీ అదేవిధంగా కేసీఆర్ మిషన్ భగీరథ వాటర్ కానీ మిషన్ కాకతీయ కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా కాకతీయ దాంట్లో మిషన్ కాకతీయ దాంట్లో చెరువులు పూడిక తీసి మంచిగా స్వచ్ఛందంగా నీళ్ళు ఇంకే విధంగా చేసి ఈరోజు కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. కేసీఆర్ అంటే ఒక మనస్తత్వం. ఒక ఆయనను ఇంకా ఎంతో దలుచుకోలేదు. వీళ్ళ లెక్క వేరు. కానీ రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బీమా ఒక రైతు చనిపోయాడంటే 3 రోజుల ఏవో గారికి ఇస్తే ఆయన చక్కగా అప్లికేషన్ వేసి జిల్లా అధికారికి పెట్టగానే ఆ వారం రోజుల్లో 5 లక్షలు చెక్ వచ్చేది. ఇప్పుడు రైతు బీమా కూడా రైతు బంధువు కూడా సరిగా 3 దఫాలు అది ఎగిరిపోయాయి. ఇది అనేది రేవంత్ రెడ్డికి ఈ కేసీఆర్కు ఎంత ఫరక్ ఉందో ఒకసారి చూడండి. మాకు ఏం అవసరం ఉన్నది? మాకు ఏం అవసరమే లేదు. మేము అడిగేది ఒకటి విద్య వైద్యం మీరు కరెక్ట్ చేయండి చాలు. ఏది స్కూల్లో రిక్రూట్మెంట్ లేవు. పిల్లలకు పొద్దున టిఫిన్ లేదా, మధ్యాహ్నం సరిగా ఇది లేదా, సాంబార్ నీళ్ళు పోస్తున్నారు. కొన్ని గురుకుల పాఠశాలలు ఇప్పుడు రోజు ఫోన్లలో చూస్తున్నాం. ఆడ అస్వస్థత, ఈడ ఫుడ్ పాయిజన్, అది ఫుడ్ పాయిజన్ అని ఈరోజు చాలా మటుకు అన్ని గురుకుల పాఠశాలలు కూడా మూతపడే స్థాయికి వచ్చినాయి. పిల్లలు దుప్పట్లు లేక వాళ్ళకు ఆరోగ్యాన్ని క్షీణించిపోయి దోమలు, పందుల బెడదలు ఇవన్నీ చాలా హీనంగా తయారైపోయింది. కాబట్టి ఇవి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన అని చెప్పేసి నేను మరోసారి గట్టపాతంగా చెప్పాను. కేఎస్ఆర్ సార్ మాట్లాడుతీ నేను కూడా కేఎస్ఆర్ అంటే అయితే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మీకు దగ్గర. మరి ముందుకి సమయంలో ఏమేమి పని చేద్దాం అనుకుంటున్నాడే మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నాది ఒక కంకణం, నాది ఒక శపథం. అని ఊర్లో సీసీ రోడ్లు మొత్తానికి, సైడ్ రైళ్ళు, వీధి దీపాలు, ప్రతి ఇంటికాడ పచ్చదనం, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అదేవిధంగా స్కూల్కు ఒక గ్రంథాలయం, ఆరోగ్యానికి పిహెచ్సి సెంటర్, అదేవిధంగా వెటర్నరీ దానితోటి కమ్యూనిటీ భవనాలు,
ఇట్లాంటి అనేక నాకు ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేస్తే కంపల్సరీ మరొకసారి నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పేసి మరొకసారి. ఎందుకంటే ఇప్పుడు గత ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు బీటీ రోడ్ శాంక్షన్ చేసిన నుంచి ఇప్పటిదాకా బీటీ కాల. దాని గురించి ప్రపోజల్ సీతక్క దగ్గర కూడా పంపించిన. మరి ఆమె కనికరిస్తుందా కనికరియాదా తర్వాత విషయం. కలెక్టర్ గారు కూడా సంప్రదించిన. దాంట్లో కూడా రోడ్డు కూడా బాగు చేసి మరి రోడ్డు సైడ్ పక్కల మొత్తం చెట్లు నాటి పచ్చదనం ఆహ్లాదకరంగా గ్రామానికి ఒక స్థాయిలో నిలబెట్టి అందరికీ మంచి నీటి పథకం కానీ ఏ దానికైనా కూడా నేను ముందుండి అన్ని సక్రమంగా చేస్తా అని చెప్పేసి నా ఒక కోరిక, నా ఒక మనస్తత్వం చెప్పి మనస్పూర్వకంగా అడుగుతున్నాను. దాన్ని బట్టి చెప్పి ముచ్చట చెప్పి జర సెల్విస్తా మరిగా పోయిస్తా తప్పకుండా. మంచి